ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు కూడా బాబా ఎప్పటిలాగే ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకుని వచ్చారు. ఏంటో తెలుసుకుందాం రండి. బాబా గారు ఈరోజు ఇచ్చే సందేశం ఏంటంటే, బాబా గారు చెప్తున్నారు, తల్లి, ఆషాఢమాసం చివరి రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ పాపాల భారం పోతుంది అని బాబా గారు చెప్తున్నారు. ఆ పని ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసేసేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా చేయండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ రాయట్లేదు. మీ యొక్క లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ చేయడం వల్ల బాబా గారి సందేశాలు అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. కాబట్టి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకున్న కష్టాలన్నీ కూడా బాబా గారికి చెప్పుకోండి. బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, ఆషాఢ మాసం చివరి రోజు వచ్చేసింది. ఒక్కొక్క రోజు బాబా నీకు ఒక సందేశాన్ని చెప్తూనే వచ్చారు. కానీ ఈరోజు చివరి రోజు. బాబా చెప్పిన మాట నీ జీవితం మారే అవకాశాన్ని ఇస్తుంది. ఇది ఓ పరీక్ష కాదు, ఓ అవకాశం తల్లి. ఇది ఓ పద్ధతి కాదు, ఒక మార్గం తల్లి. ఈ ఒక్క పని చేస్తే నీ పాపాలు కరిగిపోతాయి, నీ మనసు స్వచ్ఛమైపోతుంది, నీ కర్మల బంధాలన్నీ తొలగిపోతాయి తల్లి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఆషాఢ మాసం ప్రాముఖ్యత బాబా దృష్టిలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రండి. ఆషాఢ మాసం అంటే శుద్ధి, శ్రద్ధ, శాంతి తల్లి. ఇది పరమేశ్వరునికి ప్రీతికరమైన మాసం. బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ నెలలో నీవు ఆధ్యాత్మికంగా ముందుకు సాగితే ఏడాది మొత్తం నీకు నడక తేలికవుతుంది. ఆషాఢ మాసం చివరి రోజు అనేది ఓ ఆత్మ పరిశుభ్రతకి సంకేతం తల్లి. ఈ రోజున నీకు బాబా ఏం చెప్తున్నాడో తెలుసుకో తల్లి అంటున్నారు. ఏంటో విందాం రండి. బిడ్డ, నీలో ఉన్న శబ్దాన్ని నిశ్శబ్దం చేసి చూడు. నీ బాధల్ని మోసే బరువుని కింద పెట్టు. ఆ రోజు నీ ప్రాణంలో మౌనం ప్రవహించాలి. అంటే ఆ రోజు మౌనం, ధ్యానం, సేవ ఇవే ప్రధానం అవుతాయి తల్లి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఈ బాబా చెప్పిన ఈ ఒక్క పని ఎంతో సులభమైనది, కానీ దీని ప్రభావం ఎనలేనిది తల్లి అంటున్నారు. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఆ రోజున చివరి రోజున నీవు ఒకరికి నిజమైన ప్రేమతో భోజనం పెట్టు. ఆకలితో ఉన్నవారికో, అవసరంలో ఉన్నవారికో, లేదంటే నిన్ను ప్రేమగా చూసే చిన్న పాపాయికైనా సరే. ఇది కేవలం అన్నపూర్ణ దానం కాదు తల్లి. ఇది నీ భవిష్యత్తు మానవత్వాన్ని మొక్కుబడి అనుకొని చెయ్యి తల్లి అంటున్నారు బాబా గారు. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, ఆకలితో ఉన్న బిడ్డ గుండెల్లో ఆనందాన్ని నీవు నింపునప్పుడు నీ కర్మలు తుడిచిపెడతాయి. నీ ఒక్క పని నీ జన్మల ప్రయాణాన్ని మార్చగలుగుతాయి తల్లి అంటున్నారు. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారు, ఆ రోజు చేయవలసిన విధానాలు చెప్తాను తల్లి, శ్రద్ధగా విను అంటున్నారు. ఉదయం లేవగానే నిశ్శబ్దంగా 5 నిమిషాలు బాబా పేరుతో ధ్యానం చేయాలి. మీ ఇంట్లో ఉండే తేనె, పాలు, అన్నం కలిపి స్నేహంగా సిద్ధం చేయాలి. ఒక వ్యక్తికి, అంటే పేదవాడైనా, అవసరంలో ఉన్నవారైనా వారికి మాత్రం ఆహారాన్ని ప్రేమగా పెట్టాలి. బాబా చిత్రానికి దీపం వెలిగించి ఇలా మంత్రం జపించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం సద్గురు సాయినాథాయ నమః అనే మంత్రాన్ని జపించండి. చివరిగా బాబా ముందు నీ చింతల్ని కాగితంపై రాసి ఉంచి నిశ్శబ్దంగా 10 నిమిషాలు కూర్చోవాలి. బాబా నీకు కనిపించకపోయినా నీ వెంటే ఉన్నాడు తల్లి. నీ మనసులో మార్పు చక్కగా వస్తుంది తల్లి. నా మాట విను తల్లి అంటున్నారు బాబా గారు. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఆ రోజు జరిగిన నిజమైన కథ. ఒకసారి షిరిడీలో ఓ వృద్ధురాలు ఆషాఢ మాసం చివరి రోజున తనకున్న చివరి ముద్ద అన్నాన్ని ఓ తినలేని మూగ కుక్కకి పెట్టింది. ఆమెకు తెలియదు అది బాబా స్వరూపమని. ఆ రాత్రి ఆమె కలలో బాబా వచ్చారు. బిడ్డ, నీవు నిన్న చేసిన సేవ నేను మర్చిపోను. నువ్వు వేసిన అన్నంలో నా ఆశీస్సులున్నాయి. నీ కర్మలు నాశనం అయ్యాయి. ఆమె జీవితం మొత్తం మారిపోయింది. ఆమె మనసులో ఓ శాంతి, ఓ వెలుగు చోటు చేసుకుంది. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, ఆ రోజు చివరి రోజు. ఆ రోజు చేసిన ఒక్క మంచి పని ఇంకొక ఏడాది నీకు మంచిని పిలుస్తుంది. ఆ రోజు ఉపవాసం చేయకపోయినా పర్లేదు, కానీ దయతో, ప్రేమతో చేసిన సేవ మాత్రం నీకు శాశ్వతంగా స్నేహితుని చేస్తుంది తల్లి. ఇది బాబా మాట తల్లి, నమ్ము తల్లి అంటున్నారు. ఈ ఒక్క పని ఆలస్యం చేస్తే ఈ ఆషాఢ మాసం వెలుగు నీ జీవితంలో విరిగిపోతుంది తల్లి అంటున్నారు బాబా గారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, తల్లి, నీలో మార్పు రావాలని కోరుకునే ప్రతిసారి నీవు చేయవలసింది పెద్దవి కావు, చిన్న పనులే, ప్రేమతో చేసేవి. ఈ ఆషాఢ మాసం చివరి రోజున తల్లి, నీవు ఒకరికి భోజనం పెడితే, ఒక పాపానికి నీ చేతులు ముద్దు పెడితే, ఒక తినలేని జీవికి నీ ఆదరణ ఇస్తే,
నీవు నన్ను సద్గురువుగా మారుస్తావు. బాబా నీ పక్కనే ఉంటాడు, నీతో మాట్లాడతాడు, నీ బాధలన్నీ పోతాయి తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఈ బాబా సందేశాన్ని నీ కుటుంబానికి మిత్రులకి కూడా పంచుకోండి అంటున్నారు. ఎందుకంటే నీలో మార్పు రావాలి, అదేవిధంగా ఇతరులలో మార్పును కూడా నీవే తీసుకురావాలి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, నీ ఆత్మశుద్ధికి ఆ రోజు అవసరం తల్లి. బాబా ఎందుకు ఈ రోజున సేవ చేయమని చెప్తున్నారు అంటే, ఈ రోజున సేవ చేయమని చెప్పిన ఉద్దేశం ఒక్కటే తల్లి, నీ హృదయాన్ని ఆత్మను శుభ్రం చేయడం. తల్లి మనం పూజలు చేస్తాం, దీపాలు వెలిగిస్తాం, మందారపు పూలను సమర్పిస్తాం, కానీ ఈశ్వరునికి ఇవన్నీ కన్నా ముందుగా కావాల్సింది మనసు శుద్ధి తల్లి. ఆ మనసు శుద్ధికి మొదటి మెట్టు అన్యుడి కోసం చేసే ప్రేమ తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి దేవుని దర్శనం కోసం కన్నీళ్లు పెట్టుకోవడం కన్నా పక్కవాడి కన్నీళ్లను తుడిచే మనసు కలిగితే నేను నీ ముందే నిలబడతాను తల్లి అంటున్నారు. ఈ ఆషాఢ మాసం చివరి రోజు ఈ మాటకు బలమైన ముద్ర వేయండి తల్లి అంటున్నారు. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఇదంతా ఓ మాయ తల్లి, నీ చేతులు ఎప్పుడు మలినంగా ఉండవు, కానీ నీ క్రియలు మాత్రం నీ కర్మకి నమోదు చేస్తుంటాయి. నీకు తెలియదు తల్లి, ఆ రోజు చేసిన ఆహార దానం, ప్రేమ చూపిన చర్య శివుడి ఆజ్ఞతో నోటబంధం అవుతుంది తల్లి. తాత్కాలిక సత్కర్మలు జన్మజన్మల పుణ్యరాశిని రాసే సూక్ష్మ చేతులు తల్లి. అంటే నువ్వు ఆ రోజు చేసిన చిన్న పని కూడా భవిష్యత్తులో నీకు కష్టంగా వస్తున్న దానిని సుడిగాలిలా కొట్టేస్తుంది తల్లి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఓ ఆవిడ ఇచ్చిన ఒక గ్లాస్ నీటికి నేను ఆమె జీవితాన్ని క్షేమంగా మార్చాను తల్లి. ఎందుకంటే ఆమె నీళ్లతో పాటు ప్రేమను ఇచ్చింది. అందుకే ఆ రోజు చేసే పని దానం కాదు తల్లి, ఆత్మకర్మ. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఒకరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న శ్రీలత అనే యువతికి బాబా కలలో ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఉద్యోగం కోల్పోయి మనో నిరాశతో బాధపడుతూ ఉంది. ఆషాఢ మాసం చివరి రోజు అది. కలలో బాబా ఒక్క మాట చెప్పారు, బిడ్డ నువ్వు నీ ఇంటి ఎదుర ముసలమ్మకి అన్నం పెడితే నేను నీ ఇంట్లోనే ఉండిపోతాను అని. ఆమె ఆశ్చర్యపోయింది, కానీ చేసింది. ఆ రోజు తర్వాత 3 రోజుల్లోనే ఆమెకు ఫోన్ వచ్చింది, కొత్త ఉద్యోగం, మరింత వేతనం పెంపుతో. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఈ సేవ ఎవరికైనా చేస్తే సరిపోతుందా అని మీకు డౌట్ రావచ్చు. బాబా ఏం చెప్తున్నారంటే, కావాలి ఓ అవసరం ఉన్నవాడు. ఎవరు కావచ్చు? పొరుగింట్లో ఉన్న వృద్ధురాలు, పని మనిషి, పిల్లవాడు, గుడి వద్ద కూర్చున్న ఆకలితో ఉన్న వృద్ధుడు, ఒక మూగ జంతువు, కుక్క కానీ, పిల్లి కానీ, ఆవు కానీ ఎవరైనా కావచ్చు తల్లి. నేను రాలేను, కానీ నాకు ఆకలి వేసిన ప్రాణికి నీ ముందుకు పంపుతాను. నీవు ఆ ప్రాణికి చేయగలిగినంత చేయాలి అంటే ఆ రోజు నీ ఇంటి ముందు ఎవరు కనిపిస్తారో అవసరం ఉన్న వారిగా కనిపిస్తే అది బాబా స్వరూపమే తల్లి. ఇది ఒకటి గుర్తుపెట్టుకో తల్లి అంటున్నారు. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఆ రోజు రాత్రి చేసే ప్రత్యేక పూజా విధానం గురించి చెప్తున్నారు. ఏంటో తెలుసుకుందాం రండి. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మధ్యలో చేయాలి. కావలసిన వస్తువులు ఏంటంటే, బాబా చిత్రపటం, దీపం, నెయ్యి దీపం, పసుపు, కుంకుమ, తులసిదళం, ఒక క్రొత్త వస్త్రం, ఇవన్నీ కావాలి తల్లి. తర్వాత ఓం శ్రీ సాయి రక్షా మంత్రాన్ని 11 సార్లు జపించాలి. బాబా పాదాలకు నీ చేతి వేళ్లతో అభిషేకించాలి. నీ కన్నీళ్లతో అయినా సరే ఆ రోజు నీవు చేసిన పనిని గుండె నిండా బాబాకు చెప్పాలి. చివరగా ఓ మాట చెప్పాలి, బాబా ఈరోజు చేసిన పని నీకు అర్పణ. ఇది నా అహంకారం కాదు, ఈగో కాదు, నా హృదయం నీకు సమర్పణ. నీవు నన్ను క్షమించు, నీవు నన్ను రక్షించు. అది బాబా మలుపు తిప్పే మంత్రం తల్లి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి అబ్బాయిలకు ఉద్యోగం రావడం, అమ్మాయిలకు పెళ్లిళ్ళు జరగడం, కానీ వెలుపల ఫలితాలు కానీ శాంతి ఒక్కటే మార్గం తల్లి. నీ మనసు ప్రశాంతంగా ఉండే సమయానికే నేను నీ జీవితంలో మార్పు తెస్తాను. అందుకే ఆ రోజున నీకు ఏమన్నా మంచి జరగకపోయినా నీలో మార్పు మొదలైంది. బాబా మార్పు వేస్తాడు, శబ్దంలో కాదు, మౌనంలో. అందుకే ఆ రోజున ఆధ్యాత్మిక పునీతంగా మౌనం పాటించగలిగితే నీ కర్మలు నీకు దూరం అవుతాయి తల్లి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బాబా నీ ఇంట్లోకి అడుగుపెట్టే సందర్భం వస్తుంది తల్లి అంటున్నారు. ఏంటో తెలుసుకుందాం రండి. తల్లి ఆ రోజు ఏదో ఆశ్చర్యంగా నీ ఇంట్లో వెలుగు చిమ్మినట్లు అనిపిస్తే, ఏదైనా మణిపూస పడిపోతే, బుగ్గ మీద చల్లని గాలి తగిలితే అది బాబా వచ్చినట్లు సంకేతం తల్లి. నాకు ఆలయాలు లేవు బిడ్డ, నా ఆలయం నీ గుండె. నీ ఇంట్లోనే నేను ఉండాలనిపిస్తుంది తల్లి. నీవు మంచి పని చేశావా, అది నా సంకేతం తల్లి. ఆ రోజున బాబా స్వరూపంగా నీ ఇంట్లో ఓ వ్యక్తి అడుగు పెట్టవచ్చు. బాబా సాక్షాత్ రావడం కన్నా గొప్పది ఆయన నీ ఇంట్లో ఉండడం. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఆ రోజు చేసిన పని ఫలితంగా వచ్చే అదృష్టాలు ఏంటో చెప్తాను తల్లి, శ్రద్ధగా విను అంటున్నారు. ఏంటో తెలుసుకుందాం రండి. ఒకసారి బాబా తాను చేసిన వాక్యంలో ఇలా అన్నాడు,
తల్లి, నీవు ప్రేమతో పెట్టిన అన్నం గంధర్వ సుగంధంగా మారుతుంది. నీ ఇంట్లో ఎప్పుడు భోగం రావాలన్నా ముందుగా భక్తి ఉండాలి. అందుకే ఆ రోజు తర్వాత నీవు గమనించగలవు ఏంటంటే ఆర్థికంగా తక్కువైన ప్రశాంతత ఉంటుంది. ఆకస్మికంగా మంచి వార్తలు వస్తాయి. కలలో బాబా లేదా పసిబిడ్డ కనపడతారు. నీవు గట్టిగా భయపడే సమయంలో ఎవరైనా నీకు సహాయం చేస్తారు. నీవు కోరింది ఆలస్యమైనా సరే సఫలితమవుతుంది తల్లి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే ఇవి లౌకిక ఫలితాలు కాదు తల్లి, బాబా ప్రసాదించే దివ్య ఫలితాలు. తల్లి, ఆషాఢ మాసం చివరి రోజు ఒక్క వెనక్కి తిరిగి చూడలేని దారిలో మార్పు చేసేందుకు బాబా ఇచ్చిన పవిత్ర సమయం తల్లి. ఈ రోజు నీవు చేసిన పని ఒకరి ఆకలిని తీరుస్తుంది, ఒకరి బాధను తుడుస్తుంది, నీ కర్మలను దూరం చేస్తుంది. ఇది తల్లి బాబా మాట. అర్థం చేసుకో, ఆలస్యం చేయవద్దు. ఈ రోజు వస్తే ఈ వీడియో మళ్ళీ చూసుకో. నీ చేతులతో ఒక జీవనానికి ప్రేమనిచ్చి బాబా ఆశీస్సుల పతాకం ఎగరవేయి తల్లి అంటున్నారు. చూసారా బాబా గారు ఎంత చక్కటి సందేశాన్ని మనకిచ్చారో. ఈ సందేశాన్ని అందరూ ఆషాఢ మాసం చివరి రోజు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి, మీ జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇంకో కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్.